హాయ్ హలో వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఒక మోడర్న్ కపుల్ పెళ్లైన తర్వాత చిన్న చిన్న ఈగో క్లాషెస్, ఆ ఈగోలు డివోర్స్ వరకు తీసుకువెళ్తాయి. ప్రెసెంట్ జనరేషన్ మ్యారేజెస్ లో జెండర్ ఈక్వాలిటీ అలాగే ఫ్యూడో ఫెమినిజం ఎక్స్పెక్టేషన్స్ ఇవన్నీ కూడా ఫుల్ గా ఉంటున్నాయి. సో వీటన్నిటిని బ్యూటిఫుల్ గా చూపిస్తూ వచ్చిన మూవీనే ఆన్ పావం పొల్లాతతు. సో ఈ మూవీకి సంబంధించిన ఫుల్ స్టోరీని ఇప్పుడు డీటెయిల్ గా చూద్దాం. మూవీ స్టార్ట్ అవుతుంది శివ మరియు శక్తి ఇంట్లో. టీవీలో తిరవిలయడుల్ మూవీలో శివుడు శక్తి ఫైట్ సీన్ ప్లే అవుతుంది. ఇద్దరు హ్యాపీ కపుల్ లాగా కనిపిస్తారు, కానీ కట్ చేస్తే ఫ్లాష్ బ్యాక్ స్టార్ట్ అవుతుంది. శివ చెన్నైలో ఐటీ ఉద్యోగి, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. శక్తి కోయంబత్తూరు నుంచి మోడ్రన్ ఆలోచనలు ఉన్న అమ్మాయి. ఇద్దరు అరేంజ్డ్ మ్యారేజ్ ప్రపోజల్ ద్వారా కలుసుకుంటారు. కోర్టుషిప్ పీరియడ్ లో ఇద్దరు జెండర్ ఈక్వాలిటీ గురించి మాట్లాడుకుని ఇంప్రెస్ అవుతారు. శివ శక్తిని మోడర్న్ అని, ప్రోగ్రెసివ్ అని అడ్మైర్ చేస్తాడు. శక్తి కూడా శివాని ఓపెన్ మైండెడ్ అనుకుంటుంది. ఫైనల్ గా వీళ్ళిద్దరికి పెళ్ళవుతుంది. కానీ పెళ్ళైన ఏడాది తర్వాత చిన్న చిన్న ఇష్యూస్ స్టార్ట్ అవుతాయి. శక్తి హౌస్ వైఫ్ కానీ తన ఇండిపెండెంట్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తుంది. ఫ్రెండ్స్ తో ట్రిప్స్ అలాగే సెల్ఫ్ కేర్, సోషల్ మీడియా ఇలా అన్నమాట. శివాకి అది మొదట్లో ఓకే, కానీ నెమ్మదిగా ఈగో హర్ట్ అవుతుంది. అతను మెంటల్ గా శక్తి ఎర్రర్స్ లిస్ట్ తయారు చేసుకుంటూ ఉంటాడు. ఆమె మోడర్న్ యాటిట్యూడ్ ని ప్యూడో ఫెమినిజం అని ఫీల్ అవుతూ ఉంటాడు. శక్తికి శివ యాటిట్యూడ్ టాక్సిక్ అనిపిస్తుంది. ఇక ఇక్కడి నుంచి అసలు కథ స్టార్ట్ అవుతుంది. ఈ చిన్న ఇష్యూస్ ఇలా డివోర్స్ వరకు వెళ్తాయి అని మైండ్ లో డౌట్ వస్తూ ఉంటుంది. చిన్న విషయాలు పెద్ద ఫైట్స్ గా మారతాయి. శక్తి తన ఫ్రెండ్స్ తో ట్రిప్ కి వెళ్తుంది. శివ జెలస్ ఫీల్ అవుతాడు. శక్తి శివాని పాత్రియార్కల్ అని బ్లేమ్ చేస్తూ ఉంటుంది. ఎమోషన్స్ హైగా ఉంటాయి. చివరికి డివోర్స్ పిటిషన్ ఫైల్ చేస్తారు ఇద్దరు. ఇక కోర్టు ప్రొసీడింగ్ స్టార్ట్ అవుతాయి. ఇక్కడ ఫుల్ కామెడీ సెటైర్స్ అన్ని ఉంటాయని చెప్పుకోవాలి. శివ తన రాన్స్ లో శక్తి తప్పులు లిస్ట్ చేస్తూ ఉంటాడు. శక్తి కూడా తన సైడ్ చెప్తూ ఉంటుంది. ఫ్యామిలీలు షాక్ అవుతాయి, కానీ ఇద్దరు సెపరేషన్ లో నావిగేట్ చేస్తారు. ఇలానే కంటిన్యూ అవుతూ ఫైనల్లో క్లైమాక్స్ అనేది ఫుల్ ఎమోషనల్ గా ఉంటుంది. ఇద్దరు తమ తప్పులు తెలుసుకొని రీయునైట్ అవుతారు. శక్తి శివాని హక్ చేసి డిఫరెన్సెస్ ఫర్గెట్ చేయమని చెప్తుంది. ఇక హ్యాపీ సూపర్ ఎండింగ్ అని చెప్పాలి. ఇద్దరు కలిసి తిరువిలియడల్ మూవీ చూస్తూ సంతోషంగా ఉంటారు. సో ఫైనల్ గా చెప్పాలంటే అన్కండిషనల్ లవ్ మాత్రమే మ్యారేజ్ ని సేవ్ చేస్తుంది అని. సో ఫ్రెండ్స్, ఇది మూవీ స్టోరీ. ఎలా అనిపించిందో కామెంట్స్ లో చెప్పండి. అలాగే నచ్చినట్లయితే ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.